ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంటండి మీరు ఈ ఇంటి మనిషా లేకపోతే ఆ ఇంటి మనిషా? అరే, కూతురి పెళ్ళి ఆగిపోయింది అనే బాధ కోపం లేకుండా ఎంతసేపు వాళ్ళకేం కాకూడదు, వాళ్ళని ఏం అనకూడదు అంటారే? యామిని, నేను అలా అనట్లేదు. ఆవేశంలో నిర్ణయాలు తీసుకోవద్దు అంటున్నాను. ఒక్కసారి గదిలో పడి ఏడుస్తున్న అదితేం చూడండి, దాని బాధను చూడండి. అప్పుడు కూడా మీకు కోపం ఆవేశం రాకపోతే మీరు కూడా దాని పక్కన కూర్చుని ఆలోచిస్తూ ఉండండి. నేను మాత్రం వాడి అంతు చూడకుండా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. యామిని గారు, మీరు చెప్పండి, ఏం చేద్దాం? మీ కూతురికి జరిగిన అన్యాయం మరొకరికి జరగకూడదంటే ఆ గౌతమ్కి తగిన శిక్ష పడాల్సిందే. రండి, చెప్తాను. యామిని, యామిని, నేను చెప్పేది విను. యామిని, యామిని. స్నేహితుడు కదా అని ఈ ఇంటి విషయాలు ఆ ఇంటికి చేరాయో నాలో మరో మనిషిని చూస్తారు. నిన్నటి నుంచి వాడు ఏమీ తినలేదని. తినకపోతే చస్తాడా? ఆయన మనందరితో మీ తమ్ముడికి ఏం పనిలే అవంతిక. ఆయన గారికి ఆవిడ గారుంటే చాలు. ఇంకోసారి ఇలాంటివి జరిగితే ఈ ఇంట్లో ఏం జరుగుతుందో నువ్వు ఊహించలేవు. సార్, టిఫిన్ సార్. వద్దు. ఏమండి, ఎక్కడికి వెళ్తున్నారు? కాశ్మీర్కి. కాశ్మీరా? ఇప్పుడా? చెప్పాను కదా, ఇంద్రని కలిసి ఏం జరిగిందో తెలుసుకోవాలని. చెప్పారు కానీ ఇంట్లో పరిస్థితులు ఎలా ఉన్నాయో చూశారుగా. ఇప్పుడు మీరు వెళ్ళటం అవసరమా? చాలా అవసరం సుభద్ర. లేదంటే ఇప్పటి పరిస్థితులు ఇంకా ప్రమాదకరంగా మారే పరిస్థితి కనపడుతుంది. నేను తిరిగొచ్చేంత వరకు ఇంట్లో ఎలాంటి గొడవలు జరగకుండా నువ్వే చూసుకోవాలి. నేనా? అవును సుభద్ర. ఇంట్లో మొదలైన ఈ సునామీ ఆగాలంటే ఇప్పుడు నేను వెళ్ళక తప్పదు. ఎంత ధైర్యం ఉంటే నా మనవడికి టిఫిన్ పెడతావే నువ్వు? నానమ్మా, అది వాడికి ఆకలి అంటే. ఆకలి అంటే అలాగా దాంతో పెట్టిస్తావా? ఇది ఇంట్లో మాకెవ్వరికి ఇష్టం లేని జడ పదార్థం రా. ఏం జరిగిందమ్మా? ఇంటికి పట్టిన దెయ్యం ఇంట్లో అందర్నీ ఆవహించాలని చూస్తుంది. నా వల్లేగా. జేజీ అమ్మా, నిన్ను తిట్టారు. సారీ అత్త. అదేం లేదు బుజ్జి, నాకేదో గుర్తొచ్చి బాధపడుతున్నానంతే. నిజంగానా? అయితే నాకు ఫుడ్ తినిపిస్తావా? డైనింగ్ టేబుల్ దగ్గర కాదులే, కుబేరుడికి చెప్పి ఇక్కడికి తెప్పిస్తా. ఎంచక్కా ఇద్దరం కలిసి తిందాం. వాళ్ళు నీతో గొడవైతే పడ్డారు కానీ నా ఆకలి గురించి ఎవ్వరూ పట్టించుకోలేదు. కుబేరా, నేను బుజ్జిని.
హాల్లో ఎవరూ చూడకుండా గౌతమ్ మావయ్య గదిలోకి టిఫిన్ తీసుకునిరా. అలాగే బాబు. ఆ, సరే. ఇదిగో మా ఇంట్లో వాళ్ళందరూ చాలా మంచివాళ్ళు. కాకపోతే నిన్నటి నుంచి కొంచెం మారిపోయారు. నాకు తెలిసి మా మావయ్య అయితే ఎప్పుడూ కోప్పడటం, బాధపడడం చూడలేదు. తను కూడా నిన్నటి నుంచి డల్లుగా ఉంటున్నాడు. మా గురించి వదిలేలే గాని నువ్వేంట్రా ఈరోజు స్కూల్కి వెళ్ళలేదా? సమ్మర్ హాలిడేస్ మావయ్య. తినిపించత్తా? నువ్వు కూడా తినత్తా? నేను తర్వాత తింటాను, ముందు నువ్వు తిను. ఇంకా చాలత్తా. ఇది ఆఖరి ముద్ద. ఆ? తిను. ఆయ్, అచ్చం మా అమ్మమ్మలాగే భలే తీస్తున్నావే. కుబేరా, అమ్మ వాళ్ళు ఏం చేస్తున్నారు? అమ్మగారు హాల్లో ఉన్నారండి. సారేమో కాశ్మీర్కి బయలుదేరారండి. కాశ్మీర్కా? ఎందుకు? ఇందిరాగారి దగ్గరకు అనుకుంటా అండి. నాన్న ఇప్పుడు కాశ్మీర్కి వెళ్తే ఇందులో చనిపోయిన విషయం తెలుస్తుంది. నో, ఆయన ఎలాగైనా ఆపాలి, ఆపాలి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.